ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూలై 2వ తారీఖు బుధవారం రోజున కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఇక ఒక స్త్రీ ఊపిరాడనివ్వకుండా చేస్తుంది, ఆమె మీ నుంచి ఇదే కోరుకుంటుంది. మరి ఇంతకీ జూలై 2వ తారీఖు మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. బుధవారం రోజున కన్యా రాశి వారికి ఒక స్త్రీ అంటే ఎవరు, ఆమె మీ నుంచి ఏం కోరుకుంటుంది, ఎందుకు ఆమె ఊపిరాడనివ్వకుండా చేస్తుంది, ఏ విధంగా ఆమె మీ జీవితంలోకి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ విధంగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశికి రాబోయే రోజుల్లో గొప్ప ప్రయోజనాలు కలగబోతున్నాయి. వ్యాపార వేత్తలకు చాలా లాభాలు పొందుకోబోతున్నారు. ఉద్యోగం చేసే వారికి జీవితాలు పెరుగుతాయి. ఇక 11వ ఛాన్స్ నుంచి ఉంది. ఇక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారి కోరిక అనేది నెరవేరుతుంది. మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు సృష్టించడానికి ప్రయత్నించే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు తమ వ్యాపారాలని అనేది అభివృద్ధి చేసుకునే ఛాన్స్ ఉంది. వీరిని ఆదాయంలో చాలా పెరుగుదల కనిపిస్తుంది. సమాజంలో చక్కటి గౌరవం, మర్యాద పెరుగుతుంది. ఇక వ్యాపారస్తుల నుంచి అనేది కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కలిసి వ్యాపారం చేసుకుంటారు. మంచి ప్రాపర్టీస్ పొందుకుంటారు. పెట్టుబడులు పెట్టి ఉంటే వాటి నుంచి మంచి అనేది జరుగుతుంది. ఇక మీ కోరికలు అనేది నెరవేరుతాయి. స్టాక్ మార్కెట్ లేదా లారీలలో ఊహించని లాభాలను మీరు పొందుకుంటారు. ఇక కన్యా రాశి వారు ఈ సమయంలో అదృష్టానికి సంబంధించిన పూర్తి మద్దతు పొందుతారు. ఆధ్యాత్మిక పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇతరుల్ని ఆకర్షించే వ్యక్తిత్వం కూడా కలిగి ఉంటారు. స్ట్రాంగ్ గా బలంగా ఉంటారు. కొత్త విషయాలు, కొత్త అవకాశాలు లభిస్తాయి. కన్యా రాశి వారికి పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందవచ్చు. భూమి లేదా వాహన కొనుగోలు చేసే అవకాశాలు ఉండవచ్చని చెప్పుకోవచ్చు, పండితులు చెబుతున్నారు. ఇక ఆరోగ్యం అంటే ఎవరైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే, అంటే దీర్ఘకాల అనారోగ్య సమస్యలు, అటువంటి పాత అనారోగ్య సమస్యలు ఈ సమయంలో మెరుగుపడే అవకాశాలు ఉన్నాయండి. ఇక సంబంధాలలో మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మీ జాతకంలో సూర్యుడు, బుధుడు, గురువుడు కలయిక అనేది జరుగుతుంది. ఇక ఓపిక అనేది వీరికి చాలా ఉంటుంది. విద్యార్థుల ప్రేమ సంబంధాలు మధురంగా మారుతాయి. మీకు నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆకస్మిక ధన లాభాలు కూడా పెరుగుతాయి. కొంత ఆదాయ వనరులు కూడా కలగవచ్చు. జీవిత భాగస్వామి నుంచి ప్రయోజనాలను పొందుకుంటారు. ఇక ఒకసారి చేంజ్ అవుతుంది. ప్రస్తుత గృహ పరిస్థితి మీకు అనుకూలంగా ఉండడం వల్ల బాగా కలిసి వస్తుంది. దాంతో మీరు చేసే ప్రతి పనిలో మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా, నీడగా, సపోర్ట్గా ఉంటారు. ఇక అలాగే ఈ టైంలో మీరు ఎప్పటి నుంచో సొంత వాహనం కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నారు. ప్రస్తుత సమయం మీకు అందుకు అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న, మీకు ఎంతో బాగా నచ్చిన వెహికల్ని కొనుగోలు చేశారు. ఇకపోతే మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందడం జరుగుతుంది. అలాగని డబ్బు ఉంది కదా అని మానేసి విచ్చలవిడిగా నీరులాగా ఖర్చు చేయడం, కాస్త పొదుపు, అవసరమైనప్పుడు మాత్రమే డబ్బును వాడుకోండి. ఈ సమయంలో అంటే కన్యా రాశి వారు ఇక ఈ సమయంలో మీ యొక్క గృహస్థితి చాలా బాగుంటుంది. కానీ విద్యార్థులు మాత్రం మంచి ఫలితాలను సాధించుకుని మరింత కృషి చేయవలసిన అవసరం ఉంది. పిల్లలు చదువుపైన దృష్టి కోల్పోయే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. చదువు
నుంచి మీ దృష్టి పక్కకు మరలించకుండా చదవండి, గుర్తు పెట్టుకోండి. ఇక కన్యా రాశి వారు స్టూడెంట్, అప్పుడే మీరు మీ యొక్క టార్గెట్ను, మీకు గమ్యాన్ని రీచ్ అవుతున్నారు. మీ అభివృద్ధిని సాధించగలుగుతారు. మీరు కోరుకున్నది మీ సొంతం అవుతుంది. ఇక కన్యా రాశి జాతకులు రాబోయే రోజుల్లో విపరీతమైన ఆస్తి యోగం కలుగుతుంది. మీ దశ తిరగబోతుంది. మీరు చక్రం తిప్పబోతున్నారు. మీ శత్రువులకు సైతం చెమటలు పట్టేలా చేస్తారు. మిమ్మల్ని ఎవరు నాశనం చెయ్యాలి అని అనుకుంటున్నారో వారే తిరిగి నాశనం అవుతారు. వారి నాశనానికి వారే గోతులు తవ్వుకుంటారు. ఇతరులు ఎప్పుడు మీ పైన ఏడవడం వల్ల వాడే నష్టపోతాడు. ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ రోజు రోజుకు దినాభివృద్ధి చెందుతూ ఉంటారు అన్నమాట. మీరు ఏది సద్వినియోగంగా కోరుకుంటారో అవన్నీ కూడా మీ సొంతం కాబోతున్నాయి రాబోయే రోజుల్లో. ఇక ఈ సమయంలో అన్ని పనుల్లో విజయం సాధించుకుంటారు. అదృష్టం మీ వెంట ఉంటుంది. ప్రయత్నాల ద్వారా మీ జీవితంలో కొత్త కొత్త మార్పులు చూస్తారండి. ఇకపోతే జూలై 2వ తారీఖు బుధవారం రోజున ఇక ఊహించని అనేది ఊపిరాడనివ్వకుండా ఎవరు చేస్తారు, ఏం కోరుకుంటారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇది అందరికీ వర్తించేదే అండి. ఇది కన్యా రాశిలో పుట్టిన అందరికైతే వర్తించదండి. మీలో కొద్ది మందికి మాత్రమే, ఎవరైతే ఇలీగల్ ఆఫర్ పెట్టుకుంటారో అటువంటి వారికి మాత్రమే ఈ రోజుల్లో చాలా చిక్కుల్లో పడబోతున్నారు. మిగిలిన వారు మాత్రం ఎప్పుడు మనం చెప్పుకున్నటువంటి మంచి ప్రయోజనాలను పొందుకుంటారు. ఎవరైతే మీ యొక్క ఒక శ్రీ వాహనంలో ఉన్నవారు కన్యా రాశి వారికి అటువంటి జూలై 2వ తారీఖు బుధవారం రోజున కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మిమ్మల్ని ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. ఆమె మీ నుంచి ఏం కోరుతుందంటే డబ్బును కోరుకుంటుంది. ఆమె మీ యొక్క దగ్గర పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల మీ ముందు ఏమేమో చెప్పడం, వాటికి డబ్బులు అవసరం అని చెప్పడం, మీకేమో ఎన్నోసార్లు ఇచ్చిన తీరం దాహమే ఈ విధంగా ఉంది. ఆమె ఈ విధంగా ఉందని ఆమె శ్రీ మీకు ఎందుకు ఈ విధంగా చేస్తుంది, ఎందుకు పదే పదే డబ్బులు అడగడం జరుగుతుంది, ఎన్నిసార్లు ఇచ్చిన ఆమె ఇటువంటి కోరికలు ఏంటి విపరీతమైనవి అంటే, ఒక స్త్రీనైతే మనిషినైతే డబ్బు మీద కాస్త ఆశ ఉండొచ్చు, కానీ విపరీతమైన ఇటువంటి దాహం ఏంటి, ఈ డబ్బు దోహం ఏంటి అని మీరు చాలా ఆలోచనలో పడిపోతారు. ఇక అసలు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది. పదే పదే డబ్బు అడగడం వల్ల మీకు విసుగు పుడుతుంది అన్నమాట. మీలో చాలా మంది ఆమె నుంచి తప్పించుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇక తప్పదనుకునే వాళ్ళు మాత్రం ఇక ఆమె వలలో పడిపోయినటువంటి వ్యక్తులు మాత్రం ఇక ఏమి చేయలేక ఆమె ఎంత చేసినా గాని ఎటువంటి ఈ శ్రీ అనేది ఈ విధంగా చేస్తుంది. ఆలోచనలో చూసేస్తుంది. ఆమె మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మీరు గుర్తు పెట్టుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఇక రిలేషన్ నుంచి మీరు లైట్ అయిపోయినట్లయితే గనక ఎప్పుడైతే గుర్తు పెట్టుకోండి, ఎవరైనా డబ్బులు ఇవ్వడం ఒక్కసారిగా స్టార్ట్ అయిన తర్వాత కూడా వదలరండి. కాబట్టి అటువంటి ఇన్లీగల్ అఫైర్స్ కూడా చాలా తప్పు. మీకు తెలియకుండా కొంతమంది ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. కానీ ఇప్పటికైనా సరే మీరు మారండి, మీ భవిష్యత్తును మార్చుకోండి, వ్యక్తులు నుండి దూరంగా వెళ్ళిపోండి. ఎందుకంటే ఇటువంటి బాధలేవి తప్పుతాయి. ఆమె మీ నుంచి కేవలం డబ్బు మాత్రమే ఆశించింది. కాబట్టి ఆమెకు ఎంతో కొంత ఇప్పటికైనా ఇచ్చేసి మీ లైఫ్ నుండి దూరంగా వెళ్ళిపోయి జీవితాంతం చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన ఫలితాలు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం చూడబోతున్నాం. ఎప్పుడైతే ఇటువంటి ఇన్లీగల్ అఫైర్స్ ఇప్పటికైనా వెళ్ళిపోండి, మీ జీవితం బాగుపడుతుంది. ఇప్పటి వరకు ఛానల్ చూసారు కదండి, మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.